అనాది. జై అనాది. జై భీమ్. జై అనాది. బాపట్ల జిల్లా చెరుగుపల్లి మండలం ఆరుంబాకు ఎస్టీ కాలనీలో గత 2 రోజుల కిందట ఎస్సీ కులానికి చెందిన ఒక ఆడకూతురు ఆరుంబాకులో గత 60-70 సంవత్సరాల నుంచి తాతలు ముత్తాతలు తరాల నుంచి కూడా ఈ కాలనీని గవర్నమెంట్ వారి వల్ల స్థాపించుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న ఈ ఎస్టీ కాలనీలో ఆర్థిక సమస్యల వల్ల ఈ ఎస్టీ కాలనీలో కొంతమంది ఎస్టీలు అనేక రకాల కులాల వాళ్ళకి ఇల్లు అమ్మటం జరిగింది. అయితే ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడ గౌడస్ ఉన్నారు, సోదరులు ఉన్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు. ఒక తల్లి బిడ్డల్లాగా కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలు కూడా ఒకే తాటి మీద ఒక తల్లి బిడ్డలాగా ఉంటున్న ఈ ఆరుంబాకు ఎస్టీ కాలనీలో ఈ మధ్యకాలంలో ఎస్సీ కులానికి చెందిన ఒక ఆడకూతురు ఈ కాలనీకి అండదండలు లేకుండా మరి ఈ ఎస్టీ కాలనీలో ఒక ఎస్టీ యానాదులది ఇల్లు కొనుక్కొని మరి ఆ అమ్మాయి భర్త లేకుండా నివాసం ఉంటూ అనేక రకాల అసభ్యమైన విషయాల మీద అసభ్యమైన కార్యక్రమాలు ఎన్నో విధాల మీద ఉంటున్నా కానీ తోడు లేనిది ఒంటరిది పానీలు అని చెప్పేసి ఆ అమ్మాయిని చూస్తున్నట్టుగా వదిలేసేశారు. అయితే ఆ అమ్మాయి క్రమాన ఇసబ్బిందు వెళ్ళి తయారయ్యి ఈ రోజున కాటేయటానికి ఎస్టీ యానాదుల మీదే నిఘా వేసి వీళ్ళందరిని కూడా పతనం చేసి ఈ గ్రామం నుంచి తోలేసే విధంగా ఒక రాక్షసి రూపం దాల్చి ఈ రోజున యానాదుల మీద దాడి చేసి నన్నే కొట్టారని ఆ అసభ్యమైన భావజాలంతో వినరాని మాటలు అని కూడా వీళ్ళని రెచ్చగొట్టి ఎందుకు అంటున్నావు అని చెప్పి అడగటానికి వెళ్తే వాళ్ళ మీదే తిరగబడి కొట్టింది కాకుండా నన్ను ఈ గ్రామస్తులు అందరూ కూడా కొట్టారని ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి గీసుకొని మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసేసి మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం. మరి నాకు న్యాయం జరగకపోతే ఎంత దూరమైన వెళ్తాను. నాకు పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ వర్గాలు, అన్ని శాఖల్లో ఉద్యోగస్తులు అందరితో నాకు లింక్ ఉంది. మరి నేను ఏమేం చేయగలుగుతాను, వీళ్ళందరూ కూడా నా కుంటాతో సమానం అని చెప్పి బూతులు పంచాంగంతో అసభ్యంగా మాట్లాడి ఈ గ్రామస్తులు అందరూ కూడా తాత ముత్తాతల కానించే 70-80 సంవత్సరాల నుంచి నివసిస్తున్న యానాదులందరూ కూడా భయాందోళన గురి చేసి ఈ రోజున యానాద్ సంఘాల మహాకూటమి అధికారి ప్రతినిధి అయిన యాక్సిడెంట్ నరసింహరావు గారి ఇంటికి కర్లపాలెం 2-3 ఆటోల జనం మరి నా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఆవేదనని చూస్తే నాకే భయం వేసి ఏం జరిగిందని చెప్పి ఆందోళన చెందాను. వాళ్ళ ఆవేదన మొత్తాన్ని చెబితే ఒక్క ఆడపిల్ల విషయమేనని, ఒక్క ఆడగుతురు చేసిన దానికి ఇంతమంది భయపడ్డారని ఉద్దేశించి ఎస్ఐ గారికి అట్లాగే సిఐ గారికి డిఎస్పీ గారికి చేస్తే ఎస్ఐ గారు గట్టిగా నేను యాక్షన్ తీసుకుంటాను, అది నా దృష్టికి రాలేదు, నేను ఎంక్వైరీ చేస్తాను, ఖచ్చితంగా మీరు సాయంత్రం 3-4 స్టేషన్కి పంపించండి నరసింహరావు గారు, దాన్ని ఎంక్వైరీ చేసి నేను గట్టి చర్య తీసుకుంటానని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ గ్రామస్తులు ఆందోళన భయం ఏంటంటే నా దగ్గరికి అనేక రకాల వ్యక్తులు వస్తున్నారు, మంచోళ్ళు వస్తున్నారు, డబ్బుండేవాళ్ళు వస్తున్నారు, తాగుబోతులు వస్తున్నారు, రౌడీలు వస్తున్నారు. వాళ్ళతో నేను వీళ్ళని ఏమైనా చేయగలను, వీళ్ళని ఒక్కొక్కళ్ళని ఏరేస్తాను, చంపిస్తాను కూడా అని ఆడవాళ్ళ పాటికి ఆడవాళ్ళని, మగవాళ్ళ పాటికి మగవాళ్ళని భావజాలంతో అనేక రకాల నీచమైన మాటలతో మాట్లాడి చిత్రహింసలు గురి చేస్తే ఒక ఆడకూతురు చూడండి. ప్రభుత్వాలు మారుతున్నాయి, మరి రాజకీయాలు మారుతున్నాయి, అనేక రకాల యంత్రాంగంగా అన్ని శాఖల్లో ఉద్యోగస్తులు మెలకుగా మారుతున్నారు. మరి ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ యంత్రాంగం ఎస్టీ యానాదులు చక్కగా మార్పు వచ్చారు, వాళ్ళు డెవలప్ అయ్యారు, అభివృద్ధి చెందారు అంటున్నారు. ఎక్కడ అది అభివృద్ధి చెందింది? ఇక్కడ ఒక ఎస్సీ కులానికి చెందిన ఒక ఆడకూతురు ఎస్టీ కాలనీలో పురాతనం నుంచి ఉన్న యానాదుల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితికి ఒక ఆడకూతురు ఈ రోజున భయాందోళనకు గురి చేసిందంటే ఈ యానాదులు ఎక్కడ మార్పు వస్తారు? ఇక ఎక్కడ మారారు? ఇంత జనం భయపడి ఒక ఆడకూతురు కోసం ఒక నాయకుడిని ఎదుర్కొని ఇక్కడ స్థానికులైన రైతులు కానీ రాజకీయ నాయకులు కూడా ఎవరు స్పందించి వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితులు అయితే కులానికి సంబంధించిన కుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చి అడిగి మీరు కానీ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము పెట్రోల్ పోసుకొని కిరసనాలు పోసుకొని తగలబెట్టుకుంటాం, ఈ ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ ఎదురుగా రాస్తారోక చేసి రోడ్లకు అడ్డం కూర్చుంటారని చెప్పి తెలియజేయడం వలన నేను ఎస్ఐ గారికి డిఎస్పీ సిఐ చేసి ఎస్ఐ గారు రమ్మంటే ఈ రోజున చెరుగుపల్లి మండలం
ఆరంబాగ్ ఎస్టీ కాలనీలోకి వచ్చి వీళ్ళ సమస్యలను తెలుసుకొని ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళ సమస్యలు తీరడానికి వచ్చాను. ఆ అమ్మాయి ముఖ్యంగా ఇక్కడ ఉండటానికి లేదు, ఉంటే మేము దేనికైనా సిద్ధమై ఉన్నాం. ఏం జరగకుండానే ఇంత చేసిందంటే ముందు కాలంలో ఏమైంది చేసిందని చెప్పేసి వాళ్ళు గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. ఆ విషయం మీద ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరిగిద్దో, ఏ విధమైన వాయిస్ ఇస్తాడో ఎస్ఐ గారు దాన్ని బట్టి వీళ్ళు గట్టి నిర్ణయం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. జై భీమ్, జై యానాది.